ప్రార్థన చేయమన్నాడు. యేసుప్రభు ప్రార్థన జీవితాన్ని లూకాసు వార్త 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. లూక్స్ గాస్పెల్ చాప్టర్ 11:1. ఆయన ఒక చోట బాగా గమనించండి, ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఒకడొకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయనను అడిగాను. యేసుప్రభు ప్రార్థన సమయం ఒక చోటు, ఒక ప్రాంతంలో యేసుప్రభు తన తండ్రి ఆ వ్యక్తిగత సంబంధ బాంధవ్యంలో సమయాన్ని గడుపుతున్నప్పుడు, బాగా వినండి, వెంటనే శిష్యులు ఇన్స్పైర్ అయ్యారు. అయ్యా, యోహాన్ నేర్పించాడయ్యా, మరి మాకు కూడా ప్రార్థన నేర్పించు. కొంతమంది ఎగతాళి చేస్తారు, ఎలా ప్రార్థన చేయాలని యేసుప్రభు నేర్పించి అదే ప్రార్థన చేస్తారని. నేను ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. యేసుప్రభు ఒక శాంపుల్ నేర్పిస్తే ఆ శాంపుల్లో ఎంత లోతైన సత్యం దాగుందో 7 అద్భుతమైన సత్యాలు త్వరితంగా నేర్పించి ముందుకెళ్ళాలని ఆశపడుతున్నా. రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9 నుండి 13 వచనాలు. తెలియక చేశావా? అయినా సరే ఈరోజు తెలుసుకో, అర్థాన్ని తెలుసుకో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి యేసుప్రభు నేర్పిన పరలోక ప్రార్థనలో జీవిత పరమావధిని, జీవితం యొక్క సారాంశాన్ని వడబోసి దేవుడు ఒక్కసారి 7 సత్యాలు నేర్పించాడు. ఆ 7 సత్యాలు నేర్చుకుంటే అంతే జీవిత పరమార్థం అర్థమైపోతుంది. ఆ తర్వాత 6 సత్యాలు, టోటల్గా 7 పాయింట్స్ని మీ ముందు పరిచయం చేసి త్వరగా ముగించాలని ఆశపడుతున్నా. జాగ్రత్తగా వింటే ఎంత అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే దేవుడికి అంత ఆహారం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఈరోజు మనిషి జీవిత పరమార్థం ఒక్క మాటలో చెప్పాలి అంటే, నా పరుగు కడముట్టించుతిని, తండ్రి చేయటకు నేను నాకు ఇచ్చిన పనిని ముగించి నీ చేతికి అప్పగిస్తున్నాను, భూమి మీద నేను ఘనపరిచాను. ఇవన్నీ మాటల్లో ఒక్క సారాంశం తీసుకుంటే యేసు ప్రభువునే మొదటి ఉదాహరణగా తీసుకుందాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి అద్భుతమైన సత్యాలను మనందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుంచి అందరం కలిసి చదువుకుందాం. పరలోకమందున, కాబట్టి మీరు ఇలాగ ప్రార్థన చేయండి. పరలోకమందున మా తండ్రి, మొదటి మాట బాగా గమనించండి. 7 పాయింట్స్ చెప్పాలని ఆశపడుతున్న, జాగ్రత్త వినండి. పరలోకమందున్న తండ్రి, బాగా వినండి. మా సృష్టికర్త అనలేదు. సృష్టికర్త అంటే బాగా వినండి, సృష్టికర్తకు సృష్టికి సంబంధం ఉండదు. ఎందుకంటే క్రియేటర్ ఈజ్ అవుట్ సైడ్ ద క్రియేషన్. సృష్టికర్త ఉండాలి అంటే సృష్టికి బయటే ఉండాలి. ఐ రిపీట్ దిస్ లైన్స్. క్రియేటర్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ద క్రియేషన్. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మా తండ్రి, పరలోకమందున్న మా తండ్రి. ఫస్ట్ పాయింట్ ఈజ్ గాడ్స్ పర్సన్, వ్యక్తి. ఏంటంటే ఆయన సృష్టికర్త కాదు. నీ జీవిత పరమార్థం అర్థం చేసుకోవాలంటే మొదటిగా అంటాడు, ఆ బాంధవ్యంలో, రిలేషన్షిప్లో సృష్టికర్త సృష్ట్యము అది కాదు రిలేషన్షిప్ చెప్పేది. ఏమంటున్నాడండి? పరలోకపు తండ్రి. పరలోకపు తండ్రి అంటే బాగా వినండి, తండ్రికి పిల్లలకు మధ్యలో నువ్వు తండ్రివా కాదా అంటే ఫస్ట్ ఏం చేస్తారండి? ఎవరంటే ప్రాబ్లం వచ్చిందండి, తండ్రికి పిల్లలా కాదా, ఆయన నా తండ్రి కాదా, నేను ఫాదర్ని కాదన్నాడు అనుకోండి, వెంటనే మనకున్న శాస్త్రం ఏం చెప్తుంది తెలుసా? కమ్ ఫర్ డిఎన్ఏ టెస్టింగ్ అంటారు. డిఎన్ఏ టెస్టింగ్లో ఏమవుతుందంటే తండ్రిలో ఉన్న స్వాస్థ్యము ఆటోమేటిక్ ఎవరికి వస్తుందండి? బిడ్డలకు వస్తుంది. అది ప్రకృతి ధర్మం. దేవుడు పెట్టిన ఆ సీక్రెట్ ఏంటంటే పార్ట్ ఆఫ్ ద ఫాదర్స్ బీయింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ టు ద చిల్డ్రన్. బాగా వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఆత్మ మన తండ్రి అంటే, తండ్రి యొక్క ఆత్మ ఏ రోజైతే నరుని నాస్కరంలో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మాయను అంటే తండ్రి యొక్క ఆస్తి ఆత్మరూపంలో మనిషికి వచ్చింది, రైట్? తిరిగి నరులారా నా యొద్దకు రండి అంటే ఈ ఆత్మ తిరిగి శరీరాన్ని విడిచి తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఈ మధ్యలో స్టోరీ మొత్తం స్టార్టింగ్ లైన్లో ఏమన్నాడు? పరలోకమందున్న మా తండ్రి. బా, ఈరోజు ప్రియ సోదరి సోదరుడా, నువ్వు తండ్రిలోంచి వచ్చావంటే తిరిగి నీ ఆత్మ తిరిగి ఎవరి దగ్గరికి వెళ్తుంది? తండ్రి దగ్గరికి వెళ్తుంది. ఇంకో మాటలో తండ్రి కొరకు నువ్వు బ్రతుకుతున్నావు. ఒక మాటలో చెప్పాలంటే వీఆర్ ఫర్ హిమ్, మనం సృష్టికర్త కొరకు బ్రతుకుతున్నాం. అందుకు రెండోది చూస్తే రండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి మీరు ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి. రెండోది చూడండి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక. అందరం కలిసి చదుదాం. పరలోకమందున్న మా తండ్రి. మొదట్లో ఏం చూడండి, పరలోకమందున్న తండ్రి. ఫస్ట్ ఏమో తండ్రి అంటే పర్సన్. నెంబర్ 2 పరలోకము, పొజిషన్. ఏంటండి? స్థాయి. అందుకో ప్రభు అన్నాడు, ఏంటి నాకు ఏం దేవాలయం కడతారు మీరు? భూమి నా పాదపీఠం, పరలోకం నా సింహాసనం. అంటే పరలోకము ఉందున్న తండ్రి అంటున్నామంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని ఒప్పుకుంటున్నాం. వీఆర్ యాక్సెప్టింగ్ ద అబ్సల్యూట్ సావరెంటీ ఆఫ్ గాడ్. నెంబర్ 1, మొదటి ప్రత్యక్షత, గాడ్స్ పర్సన్. ఆయన ఎవరు? మనకు తండ్రి. అంటే ఆయన ఆస్తి మనకు వచ్చింది, తిరిగి ఆయన దగ్గరికి వెళ్తుంది.
ఆ సత్యం తెలుసుకోవాలి. రెండవది పరలోకమందున్న, అంటే రెండవది ఏంటంటే పొజిషన్. దేవుడు సార్వభౌముడు. పరలోకంలో ఏది శాసిస్తే నిరంతరం అది జరగాల్సిందే. మూడవది మత్తయి 6:10 నీ నామము పరిశుద్ధపరచబడును గాక, హ్యాలోడ్ బి దై నేమ్, అంటే స్తుతి, ప్రైజ్. మొదటి పి గాడ్స్ పర్సన్, ఫాదర్. నెంబర్ 2 గాడ్స్ పొజిషన్, హెవెన్. నెంబర్ 3 ప్రైజ్, హ్యాలోడ్ బి దై నేమ్. అందుకొరకే 100వ కీర్తన 4వ చూడండి. Psalm 100:4. Psalm 100:4. 100వ కీర్తన 4వ చూద్దాం, అందరం కలిసి చదువుకుందాం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. ప్రైజ్, మూడో మాట స్తుతి, ఆరాధన. ఆ తర్వాత అందరం కలిసి 10వ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యము వచ్చుగాక. రాజ్యం అంటే అధికారం, పవర్. ఇప్పుడు చూడండి, ఆర్డర్ చూడండి. వెన్ యూ అండర్స్టాండ్ గాడ్స్ పర్సన్, నెంబర్ 2 యాక్సెప్ట్ గాడ్స్ పొజిషన్ అండ్ ఆఫర్ గాడ్స్ ప్రైజ్, దెన్ కమ్స్ గాడ్స్ పవర్. 4 మాటలు చూడండి. పర్సన్, పొజిషన్, ప్రైజ్ అండ్ పవర్. రాజ్యం వచ్చింది అంటే శక్తి విడుదలైంది. అయితే శక్తితో ఆగిపోయిందా? లేదండి. ఇది ప్రాముఖ్యమైన సత్యం. అందరం కలిసి చదువుకుందాం. 10వ నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. చిత్తము నెరవేర్చబడుట 5వ మాట గమనిస్తే, ఇట్ ఈస్ ద పర్పస్, సంకల్పము నెరవేర్చబడుట. ప్రియ సోదరి సోదరు, బాగా ఆలోచించు. సంకల్పము, దేవుని యొక్క సంకల్పము, పర్పస్. ఒక వ్యక్తి జీవితము శూన్యం కాదు, ఒక వ్యక్తి జీవితం వ్యర్థం కాదు, ఒక వ్యక్తి జీవితం పనికి రాకుండా పుట్టాం, పనికి రాకుండా పోతాం, అర్థం లేకుండా వచ్చాం, అర్థం లేకుండా పోతాం, అర్థం లేని వ్యర్థం జీవితం అని కాదు. 5 మాటలు చూస్తే గాడ్స్ పర్సన్ ఈజ్ హెవెన్లీ ఫాదర్, గాడ్స్ పొజిషన్ ఈజ్ ఇన్ హెవెన్. నెంబర్ 3 గాడ్స్ ప్రైజ్, హ్యాలోడ్ బి దై నేమ్. గాడ్స్ పవర్, లెట్ ద కింగ్డమ్ కమ్. గాడ్స్ పర్పస్, పరలోకంలో దైవ చిత్తం నెరవేర్చబడినట్లు అయ్యా భూమి మీద కూడా నీ చిత్తము నెరవేర్చబడిన గాక. ఆలోచించండి ప్రియమిత్రమా, ఎందుకు అవుతున్నాయి తెలుసు? ఇదంతా ఆల్రెడీ నిత్యత్వంలో అయిపోయాయి. ఈ మాట చేత కొంతమంది అంగీకరించకపోవచ్చు. పరలోకంలో గమనించండి, జగత్తు పునాది వేయబడు మునిపే క్రీస్తులో వధించబడిన దేవుని గొర్రెపిల్ల కాదా? మరి జగత్తు పునాది ముందే వధించబడితే మళ్ళీ గుడ్ ఫ్రైడే ఎందుకు? ఇన్ ద ఇటర్నిటీ పాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్రెడీ డన్. నువ్వు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది ముందే జరిగిపోయింది. అది దేవుని పర్పస్. భౌతిక రూపంలో ఎప్పుడైతే కార్యసిద్ధి అవుతుందో అప్పుడు కార్యకారి దాని యొక్క ప్రభావాన్ని ఇక్కడ చూస్తాం భూమి మీద. అందుకొరకే కాలము సంపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడుగా యేసుక్రీస్తు ఈ లోకం వచ్చిన మాట నమ్మదగినదే. ఎందుకు నమ్మదగిందంటే, కాలము పరిపూర్ణమైనప్పుడు నిత్యత్వంలో ఆల్రెడీ ఏదైతే ప్రవచించబడిందో, నిత్యత్వంలో ఆల్రెడీ ఏదైతే జరిగిందో, దైవచిత్తం పరలోకంలో ఎలా జరిగిందో అదే దైవచిత్తం భూమి మీద కూడా జరగబడినట్లు క్రీస్తు ప్రభువారు తండ్రికి అప్పగించుకున్నాడు. నీ చిత్తము జరుగును గాక, నీ చిత్తము జరుగును గాక, నీ చిత్తము జరుగును గాక. ఇంకో మాటలో పర్పస్, ఆల్వేస్ ఫోకస్డ్ అబౌట్ ద పర్పస్ ఆఫ్ గాడ్, హెవెన్లీ ఫాదర్స్ పర్పస్. ఇప్పుడు ఆ రోజు చూసుకుందాం, చాలా ప్రాముఖ్యం. అందరూ అంటారు, ఎలా దేవుడు పోషిస్తాడండి, ఎలా దేవుడు చూసుకుంటాడండి, ఎలా దేవుడు మా కార్యం చేస్తాడండి. సీక్రెట్ చెప్పాలని ఆశపడుతున్నా. భయపడకు ప్రియ సోదరి సోదరుడా, దేవుడు ఎలా పోషిస్తాడో చెప్పనా? మత్తయి సువార్త 6వ అధ్యాయం అందరం కలిసి 11 చదువుకుందాం. ఇప్పుడు దైవ చిత్తాన్ని తెలుసుకొని పరలోకమందు జరుగుతున్న పర్పస్ని మనం తెలుసుకుంటే 6వ వచ్చేది ప్రొవిజన్. ఏంటి ప్రొవిజన్? 11వ చూడండి. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఆహా, మేము ఈరోజు ఏం తినాలో మాకు దయచేయ ప్రభా. ప్రొవిజన్, డైలీ బ్రెడ్. 6th ఇట్ ఈస్ ద ప్రొవిజన్ ఆఫ్ గాడ్. చూడండి లైఫ్ సైకిల్ అద్భుతమైన మీనింగ్ ఎలా ఉంది చూడండి. గాడ్స్ పర్సన్, గాడ్స్ పొజిషన్ ఇన్ హెవెన్, ప్రైజ్, hallowed be thy name, power, kingdom come, purpose, thy will be done. Give us this day our daily bread. ఈరోజు నాకు ఏం కావాలో దయచేయ ప్రభా. ఒక మాటలో చెప్పాలంటే, ఇఫ్ యు నో ద పర్పస్ ఆఫ్ గాడ్, గాడ్ రిలీజెస్ హిస్ ప్రొవిజన్ ఫర్ యూ. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఇఫ్ యు నో ద పర్పస్ ఆఫ్ గాడ్, God will release his provision for you. That's why there is a beautiful line. If you understand God's purpose in your life, God can reveal his provision for you in your life. నీ అనుదిన ఆహారం కావాలని కాశ ఉందా? దేవుని చిత్తం చేయడానికి తెగించి ముందుకు వస్తే ఆహారాన్ని దేవుడు విడుదల చేయడానికి ఇష్టపడుతున్నాడు. వేర్ దెర్ ఇస్ విజన్, దేర్ విల్ బి ప్రొవిజన్. దైవ చిత్తాన్ని బయలుపరిచే దేవుడు కావాల్సిన వనరులు కూడా ఇస్తాడు. ఈరోజు ఈ పరిచర్య ఈ విధంగా నిలబడడానికి కారణం ఇదే. దేవుడు దైవ చిత్తాన్ని బయలుపరిస్తే భూమి ఆకాశం గతించిపోయినా సరే,
దేవుని చిత్తము చేయడానికి తెగించి నిలబడితే భూమి ఆకాశం గతించిపోయినా సరే దేవుడు తన మాట నెరవేర్చుకుంటాడు. రాళ్ళనైనా సరే దేవుడు తన స్తుతి యాగముగా మార్చుకోవడానికి సమర్థుడు. గాడ్ ఈస్ అ గాడ్ ఆఫ్ ప్రొవిజన్. దైవ చిత్తం చేయడానికి తెగించి ముందుకు వచ్చాడు. లే అబ్రామా రా అన్నాడు. కుమారుడు నడిపించాడు. అయ్యా నీ చిత్తమే అయితే నేను బయలుదేరుతానన్నాడు. బయలుదేరి ముందుకు వచ్చాడు. బాగా అర్థం చేసుకోండి, గాడ్స్ ప్రామిస్ అండ్ గాడ్స్ కమాండ్ ఈస్ టోటలీ ఆపోజిట్. దేవుని యొక్క వాగ్దానం పోషిస్తా, దేవుని యొక్క వాగ్దానం నీ ఇస్సాకు ద్వారా నేను ఇస్కరైన వాళ్ళని సంతానం అభివృద్ధి పరుస్తా అన్నాడు. మరి దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? ఇస్సాకు నుంచి బయలుదేర్పించమన్నాడు. ఎస్, ద ప్రామిస్ అండ్ ద కమాండ్ కాంట్రాక్టింగ్ ఈచ్ అదర్. వాగ్దానము ఆజ్ఞ రెండు కొట్టుకుంటున్నాయి. కానీ ఏం నమ్మాడు? పరలోకంలో చిత్తం నెరవేరినట్లు నువ్వు చెప్పిన మాట మీదే చూపిస్తా ప్రభు అని అడుగులేం ఆరంభించాడు. అంతే, పొట్టేలు, కొవ్విన పొట్టేలు, ఆ యొక్క పొదలో దాచబడిన పొట్టేలు తేరి చూడగా పొట్టేలు బయటకు వచ్చింది. వాట్ అ బ్యూటిఫుల్ మిస్టరీ ఇట్ ఈస్. వెన్ గాడ్ గివ్స్ యూ పర్పస్, హీ గివ్స్ యూ ద ప్రొవిజన్. ఎవరు చూస్తారండి అంటే కన్నోడు పెంచే సామర్థ్యం ఉంటేనే కంటాడు. కన్నోడికి ఉంది బాధ, నీకు కాదు బాధపడాల్సింది. నిన్ను కన్న దేవుడు, కన్న పరలోకపు తండ్రి ఎలా పోషించాలో తెలుసు ఆయనకి. డోంట్ డౌట్ యువర్ హెవెన్లీ ఫాదర్. ఆఖరిగా 7వ వచనం చూడండి, అందరం కలిసి మత్తయి సువార్త 6వ అధ్యాయం ఆఖరి మాట 7వ మాట చూసుకొని ముందుకెళ్ళిపోదాం. 12వ వచనం, మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. లాస్ట్ ఈజ్ పెనిటెన్స్, క్షమాపణ. God's person, heavenly Father. God's position, heaven. Praise, hallowed be thy name. Power, kingdom come. Purpose will be done. Provision, daily bread. Penitence, Father, I forgive them as you have forgiven me. ఎవరైతే క్షమించగలుగుతామో మన శత్రువులు మన ఆశీర్వాదాన్ని ఆపలేరు, మన సామర్థ్యాలను, మన ప్రొవిజన్ని ఆపలేరండి. ఇది అద్భుతంగా జీవితం యొక్క పరమార్థం. అయితే ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఈ సత్యాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్న సందర్భంలో ఆఖరి గమనించండి, ఈ జీవిత పరమార్థం యేసుప్రభు వారు తన శిష్యులకు బోధించాడు. యేసుప్రభు మాదిరిగా తీసుకుంటే యేసుప్రభు శిష్యులు మనకు బోధించిన ఆ సత్యాన్ని మనము, రెండవదిగా యేసుప్రభు శిష్యులకు దేవుడిచ్చిన మాదిరి, మొదటిగా యేసుప్రభు మాదిరి చేయుటకు ఇచ్చిన పని సంపూర్తిగా ముగించి తండ్రికి అప్పగించాడు, తండ్రి చేతికి అప్పగించాడు. దా అనేసరికి తండ్రి చేతికి ఆత్మ అప్పగించాడు. రెండవది చూడండి, యేసుప్రభు శిష్యులకు దేవుడు మాదిరి నేర్పించిన పరలోక ప్రార్థన మాదిరి. మూడోదిగా చూస్తే మనందరికీ బాగా పరిచయం దావీదు జీవితంలో ఒకటే మాట అంటాడు, నా కాలగతులు యెహోవా వశంలో, 31:15, నా కాలగతులు యెహోవా వశంలో ఉన్నాయి. చూడండి, ఈరోజు భయపడుతున్నావు కదా కోవిడ్ వచ్చి పోతావేమో అని. చాలామంది భయపడుతూ హృదయంలో బిక్కుబిక్కుమంటూ కూర్చొని వాక్యం వింటున్నావా? ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా. దావీదు ఒక్కటే అంటాడు, నా కాలగతులు నీ వశంలో ఉన్నవి, నా శత్రుల చేతి నుండి నన్ను రక్షింపు, నన్ను తరుము వారి నుండి నన్ను రక్షింపు. కోవిడ్-19 నుంచి నన్ను కాపాడు ప్రభు అని పాపం దావీదు మన మధ్యలో ఉంటే ఇదే ప్రార్థన చేసేవాడు. కానీ దావీదు లైఫ్ గురించి పౌలు భక్తుడు అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం చూడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 36వ వచనం చూడండి, చదువుకుందాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున, ఇనండి, పర్పస్, సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. సంకల్పం నెరవేరేదాకా దావీదును చంపాలని సౌలు ఎన్ని కుట్రలు వేసినా, గొల్యాత్ ఎన్ని కుట్రలు వేసినా, అహితోపేలు ఎన్ని కుట్రలు వేసినా, ఇంకోసారి చెప్తున్నాను ప్రియ సోదరి సోదరుడా, ఫిలిస్తీన్లు ఎన్ని కుట్రలు వేసినా, చుట్టూ పడనవారు ఎన్ని కుట్రలు వేసినా, షిమి ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఒక మాట చెప్పాలని ఆశపడుతున్నా, దావీదు దేవుని సంకల్పము చెప్పున పర్పస్ ప్రకారం తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. పర్పస్ అయిపోయేదాకా దావీదుని ఎవడు ముట్టలేడు సుమి. నీ జీవిత పరమార్థం నెరవేరేదాకా ఎవరికి మాట దేవుడు మాట్లాడుతున్నాడో తెలియదు. చచ్చిపోతానేమో, మరణ పడక మీద ఉన్నానేమో భయపడుతున్నావా? నీ జీవితం పట్ల దేవుని యొక్క సంకల్పము నెరవేరేదాకా ఎవరు కూడా నీ ప్రాణాన్ని ముట్టలేరు. అందుకొరకు ఎఫెసీ 1వ అధ్యాయం 9, 10, 11 వచనాల ప్రకారం చూస్తే దయాపూర్వకమైన సంకల్పంలో ఎఫెసీ 1:11 వచనం చూడండి. ఎఫెసీ 1:11లో పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ మంచి మాటకు సత్యాన్ని జ్ఞాపకం చేశాడు. ఏమంటున్నాడు చూడండి, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగజేయవలనని ఆయన దయాపూర్వకమైన సంకల్పము చెప్పున, చూడండి దాని తర్వాత వచనం, ఏదైతే ప్రభు రాసి పెట్టాడో, ఏదైతే ప్రభు ఉద్దేశించాడో సంకల్పము బట్టి, పర్పస్,
ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తమును క్రీస్తునందు ఏకంగా సమకూర్చవాలని తనతోనూ నిర్ణయించుకొనెను. దాని ప్రకారం జీవిత సైకిల్ని మొత్తం దేవుడు నిర్దేశిస్తాడు. యేసుప్రభు మొదటిగా మాదిరి, రెండవది పరలోక ప్రార్థన శిష్యులకు మాదిరి. 7 సత్యాలు. 3వ మాట, దావీదు తన తరము వారికి ఏ దేవుని సంకల్పం చెప్పున సేవ చేసి ఏం చేశాడండి? వెళ్ళిపోయాడు. ఒక మాట చెప్తాను, దేవుడు సంకల్పించిన దాన్ని ప్రపంచంలో 100 శక్తులు వ్యతిరేకించి నీ అడ్డుపడ్డా ఎవ్వరు ఏమి కూడా దేవుని సంకల్పం నుంచి నేను లాగలేరు. యోబు గ్రంథం 42:2 చదవండి. జోబ్ చాప్టర్ 42 వర్స్ 2. జోబ్ చాప్టర్ 42 వర్స్ 2. ఈరోజు ఇది తెలియకుండా బాధపడుతున్నట్లయితే, తెలియకుండా ఈరోజు భయపడుతున్నట్లయితే, సత్యము నిన్ను స్వతంత్రునిగా చేయుగాక. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. దేవుడు ఉద్దేశించింది ఏది నిష్ఫలం కాదు సహోదరి సహోదరా. గాడ్స్ పర్పసెస్ కెన్ నెవర్ బి అన్హిలేటెడ్ బై వాట్ ఎవర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్. భయపడకు, ఈరోజు ధైర్యంగా ఉండు. ఏ ఉద్దేశమైన దైవ చిత్తము దేవుని సంకల్పం వ్యతిరేకంగా నీ తల వెంట్రుక కూడా రాలదు. ధైర్యంగా నిలబడు, భయపడ్డం మానే. 3వదిగా దావీదు జీవితాన్ని చూసాం.